నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె మళ్ళీ షురూ అయింది. నిన్న నుంచే మొదలు. సో ఆర్టీసీ ఈరోజు సమ్మె మొదలుపెట్టి దాదాపుగా ఈరోజుకు రెండో రోజు కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఆర్టీసీ చక్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగకపోవడానికి కారణం ఈ పాలకులే. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో సేమ్ మళ్ళీ ప్రభుత్వం మారితేనైనా మన బ్రతుకులు మారుతాయి అనుకుంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ప్రధానంగా వీళ్ళు 32 డిమాండ్లు ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ జరగాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నానవేసిన ధోరణిలోనే ముందుకెళ్తుంది తప్పితే వాళ్ళ యొక్క కోరికను మాత్రం తీర్చట్లేదు. అది ఏమైనా పెద్ద గొంతెమ్మ కోరిక అంటే అది కూడా కాదు. అది మినిమం వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకునే ఒక మంచి ఒక కోరిక అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకొస్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం దీని మీద, గత ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి జరగట్లేదు. ఈరోజు మనం చూసాం. అంటే దాదాపుగా అంతకుముందు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం ఏంటంటే దాదాపుగా 55 రోజులు ఉద్యమం చేస్తే, అంటే ఆర్టీసీ సమ్మె చేస్తే అప్పుడు దాదాపుగా 28 నుంచి 30 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. నర్సంపేట, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇగో చూశారు కదండి, ఒకసారి వీడియో చూడండి. నర్సంపేటలో ఈరోజు ఒక డ్రైవరో లేకపోతే కండక్టరో తెలియదు కానీ నిప్పు అంటించుకున్నాడు ఒంటి మీద కేసులు పోసుకుని డ్రైవర్. సో ఇంకా ఎన్ని చావులను చూస్తుంది ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం 30 మంది చావులు చూసింది. ఈ ప్రభుత్వం అప్పుడే ఇంకొక చూడండి, ఆ వ్యక్తిని చూడండి ఒకసారి క్లియర్గా చూస్తే మనకు అర్థం. మొత్తం ఒళ్ళంతా కాలిపోయి మొత్తం అంతా కూడా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ మరణాలని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంత ఘోరంగా అంటించుకున్నారు. ఇంకా ఈ తెలంగాణ కోసం ఎన్ని ప్రాణత్యాగాలు చేయాలి చెప్పండి. సో ప్రభుత్వానికి కనువిప్పు కలగాల వద్దా? ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులంతా ఉన్నారు, పోలీసుల పహారాతో ఇక్కడంతా కూడా వీళ్ళని అంటే ప్రశాంతంగా వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటున్నప్పుడు కూడా చూశారు కదండి ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. మొత్తం దాదాపుగా 75% కాలిపోయాడు తనం. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇంత దారుణమైన పరిస్థితి నర్సంపేట, వరంగల్ జిల్లాలో జరిగింది. అదే చూడని పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే 30 మంది ప్రాణాలని బలిగొందో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి దయచేసి రేవంత్ రెడ్డి గారు చేయొద్దంటూ కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క వినతులు మీకు అర్జీ పెట్టుకున్నారు. దయచేసి దీనికి సానుకూలంగా స్పందించండి. వాళ్ళు ఏం పెద్ద కోరికలేం కాదు, ప్రభుత్వాలు విలీనం చేస్తారని మీరే చెప్పారు. అదేవిధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుని పునరుద్ధరిస్తారని కూడా మీరే చెప్పారు. పిఆర్సీలు కూడా ఇస్తారని మీరే చెప్పారు. మీరు గెలవడం కోసం ఎన్నో మాయమాటలు చెప్పారు. మరి మీరు గెలిచిన తర్వాత మీరు వాళ్ళు విస్మరించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ప్రధానంగా ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు, మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు. ఆర్టీసీ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ఛార్జింగ్ ఇక్కడ పెట్టి అంటే వీళ్ళ ఆస్తుల్ని ఆక్రమించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతా ప్రైవేట్ ఉద్యోగులు, అంతా ప్రైవేట్ వ్యవస్థలు అవన్నీ కూడా. ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి వీళ్ళ జీవితాల్లో కూడా సర్వనాశనం చేసాయి అని కూడా వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు ఇంకా ఏం చెప్తారు, వీళ్ళ బాధలు ఏం చెప్తారు కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. ఏంటి ఈరోజు నిజంగానే ఒక వ్యక్తి పాపం ఈరోజు నర్సంపేటలో ఆల్రెడీ నిప్పంటించుకున్నాడు, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. మనం చూసే వీడియో అదే కొంచెం బాధాకరమైన విషయమే. గత ప్రభుత్వంలో జరిగింది, మళ్ళీ జరుగుతూ ఉంది, మళ్ళీ స్టార్ట్ అయింది. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎవరు కూడా ఆవేశాలకు లోను కాకండి దయచేసి ప్లీజ్. మీ ప్రాణాలు చాలా విలువైనవి. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఫైట్ చేద్దాం. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. దయచేసి ఆలోచన చేసి ప్రాణాల మీద తెచ్చుకోకండి. చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఇది చాలా బాధాకరమైన విషయం. మా సోదరుడు అట్లాంటి సిచ్యువేషన్ చేసుకోవడం అనేది మేము చాలా బాధపడుతున్నాం. ఇటువంటి దాన్ని చెప్తున్నా, మీ మీడియా ద్వారా చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, ఇటువంటి వాటికి ఎవ్వరూ తొందరపడకూడదు. మనం చేసేది ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు. జెన్యూన్ గా, న్యాయపరంగా, చట్టపరంగా మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో అది నెరవేర్చుకుందామని మనం కొట్లాడుతున్నాం. జెన్యూన్ గా స్ట్రైక్ చేస్తున్నాం, అంతే తప్ప మీరు ఎవ్వరు తొందరపడాల్సిన అవసరం లేదు. మన వైపు ధర్మం ఉంది, న్యాయం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మా సైడ్ ఉన్నారని మేము భావిస్తున్నాం. కానీ దయచేసి మా సోదరులు ఎవరు ఇట్లాంటి వాటికి మేము పాల్పడొద్దని మేము కోరుకుంటున్నాం మీ ఛానల్ ద్వారా. అంతే తప్ప సార్ మేము ఏం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎలక్షన్ ముందు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిరో వాటిని మేము అమలు చేయమంటున్నాం, అంతే తప్ప. బట్ మేము నైట్ వచ్చేసి మా డ్రైవర్కి ఉడకబోస్తుంది సార్, బస్ మొత్తం ఏసీ పెట్టియండి, మా డ్రైవర్కు ఖద్దర్ షర్ట్ ఇప్పండి సార్, మేము అడగట్లేము సార్. మా జెన్యూన్ పరంగా మాకు రావాల్సిన న్యాయం అండ్ డిమాండ్ సార్. గత 10 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. ఒక ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకుంటే పక్కన ఉన్న స్టేట్ ఆయనేమో బాగుపడి గవర్నమెంట్ విలీనమైండు. మరి మేమేం పాపం చేసినాం సార్? తెలంగాణ ఎందుకు కొట్లాడి సాధించుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలని దానికోసమే కదా. మా ఉద్యోగాలు ఏంటి సార్?
ఈ డ్రైవరు మా డ్రైవరు నా తోటి డ్రైవర్ ఆయన ఈయన 25 ఏళ్ళు సర్వీస్ చేసి 25 ఏళ్ళు సర్వీస్ చేసి పర్మనెంట్ ఒక చిన్నపాటి ఇల్లు కొనుక్కొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అలా పాప మెడిసిన్ ఇంజనీరింగ్ చేస్తుంది. అంత కష్టపడి చదివించుకుంటున్నాడు. ఈ రోజు వద్దని చెప్పేసి మీరు డిస్టిక్ లో పో సార్, నీకు ఇక్కడ డ్యూటీ లేదు బాబు, నువ్వు డిస్టిక్ లోకి వెళ్ళిపో. డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళమన్న ప్రక్రియ ఎందుకు స్టార్ట్ అయింది? ఈ ఎలక్ట్రికల్ బస్సుల వల్లే కదా. ఎలక్ట్రికల్ బస్సుల వల్లనే సిటీ మొత్తం ఎలక్ట్రికల్ చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. చేస్తే చేయండి, దానికి మా డ్రైవర్ దోలేడా? మా డ్రైవర్ మాకు డ్రైవింగ్ రాదా? మేమే కదా ఎన్నో అవార్డులు వచ్చాయి కదా స్టేట్ వైడ్ గా, వరల్డ్ వైడ్ కూడా. టీఎస్ఆర్టీసీ అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ ఎక్కింది కదా, మరి మాకేం తక్కువ? మేమేమంటున్నాం, పెట్టుకోండి ఎలక్ట్రికల్ బస్ ఏదైనా తెచ్చుకోండి, బట్ దాంట్లో డ్రైవర్ మా ఓడే ఉండాలా. అది మేము కోరుకున్నది. అది మా ఉద్యోగాలు తీసుకుపోయి మీరు డిస్టిక్ లో పోమంటే ఇప్పుడు వాళ్ళ పాప ఎక్కడ చదవాలి, అలా బాబు ఎక్కడ చదవాలి? ఇది కరెక్ట్ కాదు సార్. మేము బాధ సార్, మేము స్ట్రైక్ ఊరికనే చేయట్లేదు. కడుపులో ఆవేదనతోటి, కడుపులో మంట మండి 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 ఫైనల్ స్టేజ్కి ఇక్కడికి వచ్చింది సార్. రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మమ్మల్ని మాకు ఈ స్ట్రైక్ మేము చెయ్యం, మీరు బలవంతంగా నెట్టిరు సార్. మేము స్ట్రైక్ చేయట్లేము, ఇప్పటికి కూడా మేము చేయట్లేము. పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు, మీరు ఎవరికి ఫోన్ చేసి స్ట్రైక్ మొదలు పెట్టారు? సీఎం గారు ఇక్కడ లేనప్పుడు మీరు ఎందుకు స్ట్రైక్ కాలప్ చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పి చేయాలి ఏదన్నా సార్. 42 రోజుల క్రితం మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం, అప్పుడు సీఎం గారు లేరా? పోనీ 2.5 సంవత్సరాల క్రితం మీరు 2.5 సంవత్సరాల క్రితం మీరు హామీ ఇచ్చారు, అప్పుడు మీరు లేరా? అంటే ఈ రోజు లేరా మీరు అందుబాటులో? ఇన్ని రోజులు అయితే ఉండు కదా, మీరు అప్పుడే ఒక మాట చెప్తే అయిపోతుంది. బాబు కొంచెం ఇబ్బంది ఉందమ్మా, కొంచెం టైట్ ఉంది, కొత్త గవర్నమెంట్ అంటే మీరు 2.5 సంవత్సరాలు ఆయనే కదా. మేము నిన్న మీరు ప్రమాణ స్వీకరణ చేయగానే ఈ రోజు పంచాయతీ పెట్టుకోవట్లేం కదా, రోడ్డు మీదకి రాలే కదా. జర అర్థం చేసుకోండి. ప్రజలకు కూడా మీ నుంచి చేసే మీ విజ్ఞప్తి ఒక్కటే, ప్రజలను బాధ పెట్టడం మాకు కూడా చాలా బాధ అవుతుంది. దాంట్లో మా బ్రదర్ పోతారు, మా సిస్టర్ కాలేజీ పోతుంది, మా అమ్మ నాన్న ఊరికి పోతారు, అంతా ఉండరు. మాకు కూడా బాధ అవుతుంది. దయచేసి ఈ స్ట్రైక్ ఆపాల్సిన బాధ్యత గవర్నమెంట్దే, మాది కాదు, మా చేతులు లేదు. మేము కావాలని స్ట్రైక్ చేయట్లేము. రేవంత్ రెడ్డి గారి సర్కారే మమ్మల్ని బలవంతంగా స్ట్రైక్ లో నెట్టారు తప్ప, మా కడుపులో మండి మేము రోడ్డు మీదకి వచ్చాం తప్ప మాకు వేరే ఉద్దేశం కాదు. మా గొంతు మా కోరికలు కావు. మేము పైనుంచి నైట్ సార్ మాకు ఈ నైట్ రేపు తెల్లారిసరికి మాకు చేయమని మేము అడగట్లేము. ఆల్రెడీ 10 సంవత్సరాలు మా దొరగారి గవర్నమెంట్ లో ఇదే రోడ్డు మీద పిచ్చోళ్ళ లెక్క మా సారు, మా అన్నగారు నాగేష్ పటేల్ గారు, సీనా అందరం పిచ్చోళ్ళ లెక్క తిరిగినాం. మీరే ఉన్నారు అప్పుడు కూడా, అదే తిరిగినాం. ఏమంటారా సార్, సాధించింది ఏం లేదు. అప్పుడు చేస్తే అదే ఎండలో తిరిగి ఇట్లా అయినాం. సరే అప్పుడు ఉద్యోగాలు పోయినాయి, మా సోదరులు చనిపోయారు, జీతాలు పోయినాయి, జీవితాలు పోయినాయి, లాస్ అయినాయి, అన్ని పోయినాయి. మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా అదైతే ఎందుకు సారిగా? మీరు మంచోరు కాదనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది. మరి మిమ్మల్ని కూడా అట్లా చేస్తే మేము ఆడికి పోవాలి. మరి గేగడ కనిపోమంటే చెప్పండి, అది ఏ ఉంటే దారి ఉంటే చూపించండి సార్, మేము అంతకు మించి ఏం అడగట్లేదు. నిజంగానే మరి ఈ రోజు మనస్తాపానికి గురై ఒక్కొక్కరు పెట్రోల్ బస్సులు అంటించుకుంటున్నారు. ఇప్పుడు చూసాం, చాలా బాధాకరమైన విషయం. దయచేసి మరి మీ అన్నలకి ఏం చెప్తారు? మీ ఛానల్ ద్వారా చెప్పేది ఒక్కటే, మా సోదరులు ఎవ్వరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మన హైకమాండ్ ఉంది, మన జేసీ నాయకత్వం ఉంది, మన వైపు న్యాయం ఉంది, ధర్మం ఉంది. మనం తప్పుడు మాటలు మాట్లాడతాము, తప్పుడు కోరికలు కోరతలేము. ఉన్న పదంగా నీకు 70,000 లక్ష రూపాయల ప్యాకేజ్ కావట్లేదు మేము అడగట్లేము. మేము జెన్యున్ గా మాకు కావాల్సిన 2017 ఏరియాస్ అట్లే ఉన్నాయి, 2021 పిఆర్స్ అట్లనే ఉంది, 2025 పిఆర్స్ అట్లనే ఉంది. ఒక హోటల్ ఉంది సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్ ఉంది, రేట్లు పెరిగినాయి. వాడు April 1 నుంచి రేట్లు పెంచుతారు సార్. 35 రూపాయలు టిఫిన్ పై 45 రూపాయలు చేస్తుండు. అంటే వాన్ చేతిలో పని అది. చూడండి మీరు రేట్లు ఆటోమేటిక్ పెరుగుతలేవా? అంటే మా దగ్గరకు వచ్చి గ్యాస్ కొంచెం ఇబ్బంది అనగానే 40 రూపాయలు టిఫిన్. అదే నేనేమంటున్నా, నేను కూడా అదే అంటున్నా. అంటే మా సొంతం కాదు కాబట్టి మేము కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే మాది కూడా సొంతం. ఆయన ఆటో తోలుకుంటున్నాడు అనుకో, లేదు భయ్ 30 రూపాయలు అయితే రాను, నేను 50 ఇస్తావా వస్తా అంటాడు. మేము అట్లా అడగలేం కదా సార్. ఇది మేము జెన్యున్ గా మాకు అడిగే ఛాన్స్ అల్లా ప్రతి ఒక్క ఛాన్స్ చేసినాం, రిక్వెస్ట్ చేసినాం, బట్ల అన్నాం, దండం పెట్టినాం, దశకం పెట్టినాం. మినిస్టర్ కాడికి 25 సార్లు పోయినాం మా జేసీ నాయకత్వం తీసుకొని. ఎప్పుడు పోయినా తలుపులు మొత్తం కుల్లా ఉంటాయి తప్ప ఆ తలుపులల్లో జర పాపం టైట్ పరిస్థితి ఉన్నది, జర ఇబ్బంది ఉన్నది. ఓకే, మీ డ్రైవర్ ఒక ఆయన అన్నాడు, శనిసింగనాపూర్ లో ఏదైతే ఆ తలుపులు కుల్లా అంటే అలాగే మా దగ్గర కూడా కుల్లా ఈయన అన్నాడు ఆ మాట. ఇక కొన్ని చూసుకొని మురవాలే చెప్పుకొని ఏడవాలి సార్. అంతకు మించి సంతోషం ఏం లేదు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా తలుపులు ఓపెన్ ఉంది కానీ మాకు తలుపులతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మాకు డ్యూటీలో బిజీగా ఉంటాం. ఎవరికొకరో లీవ్ కూడా దొరకదు. కనీసం ఒక ఊరికి పోదామంటే లీవ్ దొరకదు. మా తలుపుల కాడికి పోయేంత ఓపిక మాకు లేదు, మాకు అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది 2021 పిఆర్సీ కావాలా, 2025 పిఆర్సీ కావాలా, యూనియన్లు పునరుద్ధరించబడాలా, గవర్నమెంట్లో అపాయింటెడ్ డే కావాలా. మేము ఒకటే
ఎట్టయితే మేము కోరుకునేది ఒకటే, ఏకగ్రీవంగా గవర్నమెంట్ లో మాకు అపాయింటెడ్ డే కావాలి ఆన్ ది స్పాట్. నువ్వు ఇవాళ ఇస్తావా రేపు ఇస్తావా రాతపూర్వకంగా రాసి ఆన్ ది స్పాట్ డ్యూటీకి మీ బరాబర్ మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మామిడి బండి 4 వారాలు వ్యవధి అడిగారు. మరి 4 ఎన్ని వ్యవధులు సార్ 42 రోజులు పోయింది, 4 వారాలు కాదు 42 రోజులు పోయింది, 2.5 సంవత్సరాలు పోయింది. ఇవన్నీ పోయినాక ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో రేపు స్ట్రైక్ అనేది ఇవాళ నైట్ వచ్చింది అది అంటే అది కరెక్ట్ కాదు సార్. కొంచెం వినడానికన్నా కొంచెం పద్ధతి ఉండాలి, కొంచెం మాట్లాడితే దానికి మీనింగ్ ఉండాలి. సార్ మీరు ఇప్పుడు అన్నం ఆకలి అవుతుందని చెప్పారు, అరే బాబా 5 నిమిషాలు ఆగని చెప్తే మీరు పొద్దు నుంచి మొత్తుకుంటారు ఆకలి అవుతుందని, తీరా సాయంత్రం ఉండి అరే అన్నం పెడతా అరే పొయ్యి మీద పెడతా అంటే కరెక్ట్ కాదు. అది మీకు ఆకలి అవుతుందని పొద్దున తెలుసు, మీరు ఇక నువ్వు ఇంతసేపు ఉండి 42 రోజులు పోయింది, 2.5 సంవత్సరాలు పోయింది, ఇప్పుడు 4 వారాలు పెడితే మరి ఇన్ని రోజులు ఎడిపోయింది 4 వారాలు అంటే మేము కంటే కనపడలేదా అంటే తీరా స్ట్రైక్ నోటీస్ లెక్కన? అది కరెక్ట్ కాదు కదా. మాకు మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు, మాకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు అంటే మేము మాకు అన్న గారు లెక్క బుల్లెట్ మీద తిరిగి అంత ప్రచారం చేసిండు కదా, మరి మీ కోరికలు ఇచ్చిండు కదా వరాలు, మరి ఏమైంది సార్? ఇది ఇదే సరూర్ స్టేడియం లేదు తెలంగాణలో కూడా అమలు చేసి తీరవలసిందే. కార్మిక సోదరులారా, మీ న్యాయమైన కోరికకు మీ పోరాటానికి తెలంగాణ సమాజం మొత్తం మీకు అండగా నిలబడుతుంది. ఇవాళ మీరెవరు ఆత్మహత్య చేసుకోకండి, నిలబడి కొట్లాడండి, బరిలో నిలబడి గీత గీసి కొట్లాడండి. మేము అండగా ఉంటాం, మేము తీసుకుంటాం, మీ పోరాటాల్లో మేముంటాం. మీకు తెలుసు 21 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ నా ఇంటి చుట్టూ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట. అది సరూర్ స్టేడియంలో మేమందరం సమ్మె చేస్తుంటే మా సోదరులు చనిపోతే అప్పుడు వచ్చి మా మంచి ఓదార్చిండు అంటే మీరు అప్పుడైతేనేమో ప్రతిపక్షంలో ఉంటేనేమో అట్లా ఓదారుస్తారు. ఇప్పుడు మీరు అదే గవర్నమెంట్ లెక్క ఇదేనా పరిస్థితి అంటే ఇప్పుడు నీకు ఆత్మహత్యలు చేసుకున్నా కనపడదు. ఏం సార్ ఇది ఎక్కడ ఏమని మేము ప్రశ్నిస్తున్నాం అంతే. ఇది మా కడుపులో మండి మాట్లాడుతున్న మాటలే సార్, అంతే తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మాకు స్ట్రైక్ చేయడం ఇష్టం లేదు, మాకు డ్యూటీలే మాకు ఇంపార్టెంట్, మేము పని చేసుకుంటే జీతం వస్తుంది అంతే తప్ప మేము టైం పాస్ లేక రోడ్ల మీద తిరిగితే ఈ స్ట్రైకులు చేస్తే మాకు జీతం రాదు. మాకు ఇది అవసరం లేదు సార్. మాకు కావాల్సింది మా న్యాయమైన జెన్యూన్ డిమాండ్ తీరమంటున్నాం. మేము ఇప్పటికి కూడా అడగట్లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టినే మేము తీర్చమంటున్నాం. కానీ సార్ నా పేరు నరేందర్ సార్.